యూట్యూబ్లో ఈ మధ్య మనం వీడియోస్ పెడతా ఉన్నాం కదా, మెసేజెస్ పెడతా ఉన్నాం కదా. ఆ ఫోన్ నెంబర్ చూసుకొని ఫోన్ చేశాడు. ప్రదీపేనా మాట్లాడేది అంటే, అవునండి. ఎవరు మాట్లాడేది అంటే, మీ వీడియో చూశాను, మరి అంతగానో చెప్తే కష్టం, మేము ఇబ్బంది కదా, మరి అంత సూటిగా చెప్తే ఎలాగా అంటే, సూటిగా చెప్పగల, నీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. యూ హ్యావ్ ఆప్షన్. నిన్నెవడు లాక్ చేసి పెట్టలేదుగా అక్కడ. నా ఛానల్ చూడాల్సిందే అని నేనేమన్నా బలవంతం చేస్తున్నానా? నీ ఇష్టం, అది స్వైప్ చేయి. కాకపోతే వినకపోతే నీ ఇష్టం, అది ఎవరేం చేయలేరు. దేవుడి మాట వస్తున్నప్పుడు విను అంటే, సరే 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 కోప్పడు మాహండి, నేను కోప్పడుతున్నానంట. కోప్పడు మాహండి, ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను అన్నాడు. చెప్పండి అన్న. ఏమన్నొస్తుడే, ఎంత వయసు ఎంత మీది అని అడిగా. ఏం పేరు అంటే చెప్పాడు. వయసు ఎంత అంటే 22 years అని చెప్పాడు. బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగుంది. ఎందుకు ఫోన్ చేశారు ఏంటి, ఏమన్నా ప్రేయర్ చేయాలా అని అడిగితే, ఈ విషయాలు ఇక్కడే మాట్లాడుకోవాలండి. ఓపెన్గా చెప్పాలి ఇవి. ఓపెన్గా ఇప్పుడు కూడా చెప్పకపోతే తప్పు అవుతుంది. అబ్బాయి చెప్పిన విషయం ఏంటంటే, అన్నయ్య అప్పుడు లైన్లోకి వచ్చి, అన్నయ్య రాత్రి పడుకుంటే చండాలమైన కలలు వస్తూ ఉన్నాయి, భయంకరమైన కలలు. నిజంగా నేను అలాంటి కాదు, ఒక వ్యక్తితో పాపం చేస్తున్నట్టుగా కలలు వస్తూ ఉన్నాయి, దరిద్రమైన కలలు. నాకే అర్థం కావడం లేదు. అంటే నేను అలాగని చెప్పి నేనేమి వేరే వేరే విగ్రహ పూజలు చేసేవాడినేమి కాదు, మందిరానికి వెళ్ళేవాడినే. కానీ ఎందుకో నాకు కలలో పాపం చేసినట్లుగా, వ్యభిచారం చేసినట్లుగా చాలా చండాలంగా వస్తూ ఉన్నాయి, చాలా గలీజ్గా వస్తూ ఉన్నాయి కళలు అని చెప్తే, ప్రార్థన చేసుకుంటావా అని అడిగాను. అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటాను అన్నాడు. వాక్యం చదువుతావా అంటే, పర్లేదు, చిన్నప్పుడు ప్రారంభించాను, ఇప్పుడే ఆదికాండం అయిపోయింది అన్నాడు. ఎప్పుడైపోయింది? 22 సంవత్సరాలకి ఆదికాండం అయిపోయింది. చాలా బాగా చదువుతూ ఉన్నావు. ఎప్పటికల్లా అయిపోయింది మరి ప్రకటన? 120 220 రావాలా? అసలు ఇవన్నీ కాదులే కానీ, ఎందుకు నాకు అలాగా కళలు వస్తున్నాయి, దరిద్రమైన కళలు ఎందుకు వస్తూ ఉన్నాయి అని అడిగాడు. పగలు ఏం చేస్తూ ఉంటావు అన్న. పగలు కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత, డిగ్రీ అనుకుంటా, డిగ్రీ ఫైనల్ ఇయరో సెకండ్ ఇయరో, కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉంటాను అని అన్నాడు. అది నేను అడిగేది, ఆ ఖాళీ టైంలో ఏం చేస్తున్నావు అని అడిగా. స్వైపింగ్ చేస్తూ ఉంటా అన్నాడు. ఇంకా ఏం చేస్తూ ఉంటావు అంటే, అప్పుడు బయటకు వచ్చాడు. చూడకూడని పోర్నోగ్రఫీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను, నాకెందుకో అది పట్టింది, నేను వాటిని చూడకుండా, బూతు బొమ్మలు చూడకుండా ఉండలేకపోతున్నాను, నాకు యాడ్స్ కూడా అవే వస్తున్నాయి, ఫోన్లో యాడ్లు వస్తూ ఉంటాయి కదా, యాడ్లు అవే వస్తున్నాయి, ఏదో యాప్స్ అంట, వీటిని అన్నిటిని వేసుకొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను, కానీ నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను అన్నాడు. ప్రియమైన వారులారా, యవనస్తులారా, ఇది యవనస్తులు ఒక్కలే కాదండి బాధపడేది, వివాహాలు అయిన వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు ఈ సమస్య. పెద్దవాళ్ళు బాధపడతారు, చిన్నలనేం తేడా ఏం లేదు, బాధపడే వాళ్ళు ఉన్నారు ఈ విషయంలో. ఎందుకు అలాగా జరుగుతూ ఉందని అబ్బాయి అడిగినప్పుడు, ప్రభు నాకు ఇచ్చిన మాటని నేను చెప్పాను. ఎప్పుడైతే ఫోన్లో నీవు నీ మనసులో ఒకటి అనుకొని ఓపెన్ చేసి చూస్తున్నావో, అది ఓపెన్ చేస్తానే దురాత్మ నిన్ను ఆవరిస్తూ ఉంది. దురాత్మ నీవు ఎప్పుడైతే ఆ పాడు బొమ్మలు చూస్తూ ఉన్నావో, వెంటనే అది నిన్ను అటాక్ చేస్తుంది, పగలంతా నిమ్మలంగా ఉంచుతుంది నిన్ను. రాత్రి సమయంలో అది విలయ తాండమాడుతూ ఉంది, నీ గుండెల మీద కూర్చొని నీతో పాపం చేపిస్తూ ఉంది. ఈ మాట మాట్లాడేటప్పుడు అప్పటి వరకు ఒక రకంగా మాట్లాడిన వ్యక్తి వెంటనే సైలెంట్ అయిపోయాడు. నిజమే, పగలు నేను బాగానే ఉంటున్నాను, కానీ రాత్రి సమయాలలో భయంకరమైన పాపం చేస్తున్నాను నేను. పగలంతా అది నన్ను నిమ్మలంగానే ఉండిస్తుంది, కానీ రాత్రి సమయంలో నన్ను పాడు చేస్తూ ఉంది. డియర్ ఫ్రెండ్స్, వాట్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఈజ్, sexual desires always
హ్యావ్ సైలెంట్ కిల్లింగ్ ప్రాసెస్. అంత ఈజీగా ఒకటేసారి కొట్టవు అవి దెబ్బ, నిదానంగా కొడతాయి. ఆ దురాత్మ నీలోనికి వచ్చి నిన్ను పగలంతా నిమ్మలంగా ఉండనిచ్చి రాత్రికాల సమయంలో అది నీలో నుంచి బయటకు వచ్చి నీ గుండెల మీద కూర్చొని నీతో పాపం చేపిస్తూ ఉంది. తమ్ముడు, దయచేసి నా మాట విని ఆ ఫోన్ తీసుకెళ్ళి పక్కన ఏదైనా కాలువ ఉంటే దాంట్లో పడి, నీకు అవసరమే లేదని చెప్పాను. వద్దు, ఎందుకవి, నేను కంట్రోల్ కావట్లేదు, నా వల్ల కావట్లేదని చెప్పాడు అబ్బాయి. ఇంకా అంతకంటే ఏం చెప్పగలం? ఈ దినాన ప్రభు నీతో చెబుతున్న మాట, ఒకవేళ నీవు అన్కంట్రోలబుల్ స్పిరిట్, నీ కొద్ది నీవు ఆధీనంలో ఉండలేని వ్యక్తివి అయితే, ఏదైతే నిన్ను ఇబ్బంది పెడతా ఉందో దాన్ని తీసి పడేయ్. మనిషి అయినా సరే, వస్తువు అయినా సరే, దేనినైతే నీవు వదిలించుకోలేకపోతా ఉన్నావో ప్రభు చెబుతా ఉన్నాడు, నీవు కానీ ఒక్క అడుగు నువ్వు వేయి, మిగతాదంతా ప్రభు చూసుకుంటారండి. ఒక్క అడుగు, మొదటి అడుగు నువ్వు వేయాలి. ఆ అడుగు ఏంటి అంటే, నీకై నీవు నియంత్రణ కలిగించుకునేలా దానిని దూరము చేసిన నాడు సర్వశక్తి కలిగిన దేవుడు నీకు సహాయం చేసేదానికి పరలోకము నుంచి తన దూతను పంపించి పట్టి పీడిస్తున్న ఈ దురాత్మను ఆయన చెల్లాచెదురు చేస్తారు. ఆమేన్. చెప్పు గట్టిగా, బిగ్గరగా. ఆ మాట చెప్పిన తర్వాత ఏడ్చాడు, ఫోన్లోనే ఏడ్చాడు. కరెక్టే, కంట్రోల్ కాలేనప్పుడు నాకు మాత్రం ఎందుకు ఇది, తీసేస్తాను, దూరంగా పెడతాను, ఎవరికైనా ఇచ్చేస్తాను కొన్నాళ్ళు ఫోను, ఈ మొబైల్ నాకు అవసరం లేదు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అన్నాడు. సరే, మొత్తం మానిపోయి బాగైన తర్వాత దేవుడు నీలో మార్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి నాకు ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పాను. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, ప్రభు చెప్పమన్నాడు, చెప్తా ఉన్నాను. లస్ట్ డ్రీమ్స్ ఎవరికి వస్తాయంటే, ఏర్పరచబడిన వాళ్ళు కూడాను ఈ ఈ ఈ ఈ ఈ కళల ద్వారా తప్పిపోతూ ఉంటారు. యేసు నామమున అవన్నీ మిమ్మును వదిలిపోవునుగాక, ఏ ఒక్కటి మీ మీద క్రియ చేయకుండునుగాక. హల్లెలూయా.